Welcome to APN lessons. In our last class, I am discussing about generating functions. Generating functions లో movement generating function, అలాగే characteristic function, అలాగే probability generating functions ని ఎలా calculate చేయాలనేది నేర్చుకున్నాం. Today I am discussing about another generating function, cumulative generating function. క్యూములేటివ్ జనరేటివ్ ఫంక్షన్ ఎలా డెవలప్ చేయాలి, అలాగే క్యూములేటివ్ జనరేటివ్ ఫంక్షన్ ఉపయోగించి మీన్ అండ్ వేరియన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూములేటివ్ జనరేటివ్ ఫంక్షన్ని సిజిఎఫ్ చేస్తాం. మా షార్ట్కట్లో సిజిఎఫ్ అంటే క్యూములేటివ్ జనరేటివ్ ఫంక్షన్. ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి క్యాపిటల్ ఎక్స్ ఫాలోస్ బైనామియల్ ఆఫ్ n, p. తప్పుడు క్యూములేటివ్ జనరేటివ్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి movement generated function తెలియాలి. The movement generated function of a random variable capital X is mx of t equal to ఏ డిస్ట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి బైనామియల్ MGF అంటే mx of t equal to q plus p into e power t whole power n. ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే MGF అన్నమాట. ఇప్పుడు మనం CGF క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి the cumulative generated function of a random variable capital X is cumulative generated function ని kx of t తో డినోట్ చేస్తాము. kx of t equal to log of mx of t. ఇది ఫార్ములా cumulative generated function కి. that equal to kx of t equal to log of mx of t అంటే తెలుసు మనకి q plus p into e power t whole power n అని. that equal to ఇది చూడండి మన ఏ ఫార్ములా ఉంది, log e power x అంటే log e power x ఎక్స్టెన్షన్ ఫార్ములా log e power ఫార్ములా ఏంటి, x log e అంటే ఇక్కడ x log e అంటే e power x కదమ్మా. x ప్లస్ ఏముంది ఇక్కడ n కాబట్టి n ముందు రాసుకున్నాం. n into log e ప్లస్ లో ఏముంది q ప్లస్ 3 into e power t. ఇది log e power x అంటే x log e అంటే log e ప్లస్ లో q ప్లస్ e పవర్ ఉంది. దీన్ని మనం నెక్స్ట్ స్టెప్ వెళ్ళినప్పటికీ n ఇంటూ చూడండి మళ్ళా log q ప్లస్ p e పవర్ t ఏం చేస్తున్నాం అంటే log ని యాక్సిస్ గా రాసుకోండి q ప్లస్ p ఇంటూ ఇది చూడండి అమ్మా e పవర్ t అంటే e పవర్ x ఫార్మ్ లో ఉంది. e పవర్ x యొక్క ఎక్స్టెన్షన్ ఏంటంటే e power x extension 1 plus x by 1 factorial plus x square by 2 factorial plus x cube by 3 factorial plus and so on. The e power x extension కానీ x plus లో t ఉంది కాబట్టి 1 plus t by 1 factorial plus t square by 2 factorial plus t cube by 3 factorial plus and so on. That equal to n into log of q plus p. ఈ p తో మల్టిప్లై చేయడం మొత్తాన్ని p into 1 అంటే p ప్లస్ p into t by 1 ఫ్యాక్టోరియల్ అంటే t by 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ p into t square by 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ p into t cube by 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఇక నెక్స్ట్ స్టెప్ ఉన్నప్పటికీ సేమ్ n into log q plus p ని యాసిడ్ గా రాసుకోండి. ఇక్కడ వరకు ఈ రిమైనింగ్ టర్మ్స్ అన్నింటిలోనూ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే p అనేది కామన్ గా ఉంది. ఆ p ని కామన్ తీసినట్లయితే ఇక్కడ మిగిలింది ఏంటమ్మా t by 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ t స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ t క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. దట్ ఈక్వల్ టు n into log ఇక్కడ తెలుసమ్మా p ప్లస్ q అంటే టోటల్ ప్రాబబిలిటీ p ప్లస్ q ఈక్వల్ టు 1 అని తెలుసు. దీని ప్లేస్ లో 1 రాసుకున్నాం. 1 ప్లస్ p into t by 1 factorial plus t square by 2 factorial plus t cube by 3 factorial plus and so on. ఇది చూడండి మీకు ఏ విధంగా ఉంది n into ఇది చూడండి 1 plus x ఫామ్ లో ఉందమ్మా. ఇదంతా చూడండి log 1 plus x log 1 plus x యొక్క ఎక్స్టెన్షన్ ఏముంది ఇక్కడ 1 x ప్లస్ లో ఏముంది p into t by 1 factorial plus t square by 2 factorial plus t cube by 3 factorial plus and so on. అంతా x అనుకుందాం. log 1 plus x log 1 plus యొక్క ఎక్స్టెన్షన్ ఏంటమ్మా x minus x square by 2 plus x cube by 3 minus x power 4 by 4 ఆల్టర్నేట్ టర్మ్స్ వస్తాయమ్మా సైన్స్ ప్లస్ minus 2 plus 2 minus 2 plus log 1 plus x
that equal to x minus x square by 2 plus x cube by 3 minus x power 4 by 4 plus and so on. దీని ప్రకారం ఎక్స్టెండ్ చేసినట్లయితే n ఇంటూ ఇప్పుడు x అంటే x ప్లస్ ఏ రాసుకోవాలని చెప్పాను ఇదంతా అంటే 3 ఇంటూ t by 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ t స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ t క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ and so on మైనస్ x స్క్వేర్ బై 2 అంటే 1 బై 2 ఇంటూ x స్క్వేర్ అంటే దీనికి స్క్వేర్ చేయాలంటే t స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే t స్క్వేర్ అంటే t స్క్వేర్ బై 2 ఇంటూ t బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ t స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ and so on హోల్ స్క్వేర్ ప్లస్ x క్యూబ్ బై 3 అంటే p క్యూబ్ ఇంటూ హోల్ క్యూబ్ అంటే p క్యూబ్ బై 3 ఇంటూ t బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ t స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ and so on హోల్ క్యూబ్ ఈ విధంగా ఎక్స్టెండ్ చేయాలమ్మా. ఇప్పుడు ఈ విధంగా ఎక్స్టెండ్ చేసిన తర్వాత మనం క్యూములేటివ్ జనరేటర్ ఫంక్షన్ ఉపయోగించి మీన్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ద కోఎఫిషియంట్ ఆఫ్ t బై 1 ఫ్యాక్టోరియల్ ఇన్ kx ఆఫ్ t ఈక్వల్ టు ఫస్ట్ క్యూములెంట్ ని k1 కి డినోట్ చేస్తాము. ఫస్ట్ క్యూములెంట్ అనేది mu1 డాష్ ఈక్వల్ అవుతుందని మీరు క్యూములెంట్ జనరేటర్ ఫంక్షన్స్ జనరేటింగ్ ఫంక్షన్స్ చాప్టర్ నేర్చుకున్నప్పుడు వాటి యొక్క ప్రాపర్టీస్ లో నేర్చుకుంటారమ్మా. ఫస్ట్ క్యూములెంట్ k1 అనేది mu1 డాష్ అంటే మీన్ కి ఈక్వల్ అవుతుంది. mu1 డాష్ చూడండి the coefficient of t by 1 factorial the coefficients of t by 1 factorial ఇక్కడ పవర్ లో 1 ఉంది కాబట్టి ఇక్కడ t by 1 factorial కోఎఫిషియంట్స్ ఏమున్నాయి ఇది t స్క్వేర్ అమ్మా t స్క్వేర్ t క్యూబ్ లెక్కించడం అవ్వాలి t by 1 factorial కోఎఫిషియంట్ కావాలి t by 1 factorial కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ p ఉంది దాని మీకు ముందు n ఉంది ఈ n తో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి మీరు అర్థం చేసుకోండి n into p that equal to np ఇక్కడ వచ్చినప్పుడు చూడండి అమ్మా ఇక్కడ t by 1 ఫ్యాక్టోరియల్ ఉంది కానీ ఇది హోల్ స్క్వేర్ ఇది హోల్ క్యూబ్ కాబట్టి t by 1 ఫ్యాక్టోరియల్ కోఎఫిషియంట్ ఏంటంటే n కామా n into p that equal to np ఇది మీన్ అమ్మా. ఈ విధంగా మీన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అదే విధంగా నెక్స్ట్ ద కోషెంట్ ఆఫ్ t స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇన్ kx ఆఫ్ t సెకండ్ క్యూములెంట్ అనేది mu2 k2 అనేది mu2 కి ఈక్వల్ అవుతుందమ్మా. ఫస్ట్ క్యూములెంట్ mu1 డాష్ కి ఇక్కడ క్లారిటీగా వినాలి మీరు. ఫస్ట్ క్యూములెంట్ k1 ఈక్వల్ టు mu1 డాష్ ఈక్వల్ అవుతుంది. అలాగే సెకండ్ క్యూములెంట్ k2 అనేది mu2 అంటే సెంట్రల్ మూమెంట్ mu2 కి ఈక్వల్ అవుతుందమ్మా. mu2 ఈక్వల్ టు చూడండి t స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇది t స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ కోఎఫిషియంట్ ఏముంది n into p np ఇక్కడ వచ్చినప్పటికి ఇది t బై 1 ఫ్యాక్టోరియల్ అంటే స్క్వేర్ టర్మ్ కాబట్టి ఇది స్క్వేర్ చేసినట్లయితే t స్క్వేర్ బై 1 బై ఇంటూ 1 బై 2 ఉంది కామా 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే t స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ p ఉంది ఇక్కడ n ఉంది అంటే np స్క్వేర్ చూడండి ఇక్కడ n ఇంటూ కదా p స్క్వేర్ t స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 దీని ఎలా రాస్తున్నాం t స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ కోఎఫిషియంట్స్ ఏముంది p స్క్వేర్ ఇంటూ n అంటే np స్క్వేర్ ఈ 2 టర్మ్స్ లోను np అనేది కామన్ గా ఉంది కాబట్టి np కామన్ తీసినట్లయితే 1 మైనస్ p అంటే తీసుకుంటే q అని therefore mu t equal to npq that equal to variance. అదే విధంగా థర్డ్ క్యూములెంట్ mu3 కి ఈక్వల్ అవుతుంది. ఫోర్త్ క్యూములెంట్ mu4 ఈక్వల్ అవుతుంది. ఇది ఫస్ట్ ప్రాపర్టీస్ లో నేర్చుకుంటారమ్మా మీరు క్యూములెంట్ జనరేటర్ యొక్క ప్రాపర్టీస్ లో మీరు నేర్చుకుంటారు. ఈ విధంగా క్యూములెంట్ జనరేటర్ ఫంక్షన్ ఉపయోగించి మీన్ అండ్ వేరియన్స్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదే విధంగా ప్రాపర్టీస్ లో లాస్ట్ ప్రాపర్టీ ఎడిటివ్ ప్రాపర్టీ అమ్మా. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఎడిటివ్ ప్రాపర్టీ అన్న రీప్రొడక్టివ్ ప్రాపర్టీ అన్న ఒకటే మీరు అర్థం చేసుకోవాలి. ఎడిటివ్ ప్రాపర్టీ ఆఫ్ BD అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అమ్మా. అలాగే ఎడిటివ్ ప్రాపర్టీనే రీప్రొడక్టివ్ ప్రాపర్టీ అని కూడా అంటాం. ఈ ఎడిటివ్ ప్రాపర్టీ అనేది చూడండి స్టేట్మెంట్ ఏంటంటే ద సమ్ ఆఫ్ స్మాల్ అండ్ ఇండిపెండెంట్ బైనామియల్ వేరియట్ ఈజ్ ఆల్సో ఏ బైనామియల్ వేరియట్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ప్రూఫ్ వచ్చినప్పటికీ ఇక్కడ x1 x2 so on xn అనేవి సమ్ ఆఫ్ స్మాల్ అండ్ ఇండిపెండెంట్ రాండమ్ వేరియబుల్స్ అనుకున్నట్లయితే ద మూమెంట్ జనరేటెడ్ ఫంక్షన్ ఆఫ్ ఏ రాండమ్ వేరియబుల్ x1 is mx1 of t equal to q1 plus p1 into e power t whole power n1 అంటే ఇక్కడ mx of t అంటే రాసుకున్నామమ్మా q plus p e power t whole power n అని రాసుకున్నాం. ఇక్కడ పారామీటర్స్ n, p కాబట్టి ఇక్కడ x1 రాసుకుంటే p
P ప్లేస్లో n కామా అదే PQని P1 Q1 గా రాసుకుందాం ఇంటూ N1 n కామా P అనేది మనకి పారామీటర్స్ కాబట్టి x1 తీసుకున్నట్లయితే Q ప్లస్ P1 ఇంటూ ఇక్కడ Q1 రాసుకోకపోయినా పర్లేదు కాబట్టి Q ప్లస్ P1 ఇంటూ e పవర్ t హోల్ పవర్ N1 తీసుకుంటాం. అలాగే x2 అయినట్లయితే mx2 ఆఫ్ t ఈక్వల్ టు Q ప్లస్ P2 ఇంటూ e పవర్ t హోల్ పవర్ N2 గా తీసుకుంటాం. అదేవిధంగా n అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే లెట్ us కన్సిడర్ x1 plus x2 plus and so on plus xn are sum of n random variables అయితే the moment generating function of the random variable x1 plus x2 plus so on plus xn is given by mx1 plus x2 plus so on plus xn of t. ఇది m ఎంత x అనుకోండి mx of t అయితే mx1 of t ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాసేస్తారు అలవాట్ల పొరపాటుగా ఇక్కడ ప్లస్ రాయకుండా మనం చూడండి mx1 of t ఇంటూ mx2 of t ఇంటూ అండ్ సో ఆన్ mxn of t. ఇక నెక్స్ట్ స్టెప్ వెళ్ళినప్పటికీ ఇది చూడండి mx1 of t అని రాసుకున్నాం ఇక్కడ q ప్లస్ p1 ఇంటూ e పవర్ t హోల్ పవర్ n1 q ప్లస్ p1 ఇంటూ e పవర్ t హోల్ పవర్ n1 ఇంటూ mx2 of t అయితే p ప్లస్ q ప్లస్ p2 ఇంటూ e పవర్ t హోల్ పవర్ n2 అండ్ సో ఆన్ q ప్లస్ p పవర్ n pn ఇంటూ e పవర్ t హోల్ పవర్ nn ఈ విధంగా రాసుకున్నాం. ఇక్కడ చూసుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ వెళ్ళేప్పటికీ మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మన ప్రాబబిలిటీలో p1 ఈక్వల్ టు p2 ఈక్వల్ టు దట్ ఈక్వల్ టు p ప్రాబబిలిటీస్ అన్ని ఈక్వల్ కాబట్టి p1 p2 ఈక్వల్ టు p గా తీసుకున్నట్లయితే ఇక్కడ q ప్లస్ p పవర్ t హోల్ పవర్ n1 ఇంటూ q ప్లస్ p పవర్ t హోల్ పవర్ n2 అండ్ సో ఆన్ q ప్లస్ p ఇంటూ e పవర్ t హోల్ పవర్ n1 ఇక్కడ బేసిస్ అన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బేసిస్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయమ్మా. పవర్స్ యాడ్ చేసుకున్నట్లయితే q ప్లస్ p ఇంటూ e పవర్ t హోల్ పవర్ n1 ప్లస్ n2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ nn. Therefore, mx1 plus x2 plus so on plus xn of t equal to q plus p into e power t whole power ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉన్నాయి కదా 1 to n వరకు అంటే సమ్మేషన్ i equal to 1 to n ni. ఇది చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ mdf ఫామ్ లో ఉన్నది mx of t equal to q plus p power t whole power n sum of n random variables కాబట్టి సమ్మేషన్ i equal to 1 to n i తీసుకున్నాము which is the moment generating function of binomial distribution. ఈ విధంగా ప్రాపర్టీ ఇవన్నీ కూడా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాపర్టీస్ అమ్మా. ఇక నెక్స్ట్ క్లాస్లో మనం రికరెన్స్ రిలేషన్ థియరమ్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరమ్ దాన్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.